తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము ఆ వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. ఇప్పుడు మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తము మనం పిలువబడ్డాం. ఇప్పుడు నాలుగవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ కలిగించు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ఒకరినొకడు సహించుచు. దేనికి పిలువబడ్డామంటే ఐక్యత కలిగి ఉండడానికి. ఇక్కడ 2 వర్తమానాలు చూసాం. మొదటిది ఐక్యతలో బలం ఉన్నది, ఐక్యతలో అపవాదిని ఎదిరించే శక్తి ఉన్నది, ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉన్నది, ఐక్యత ఉన్న దగ్గర మేలు ఉన్నది, ఇద్దరు కూడి ఉండుట మేలు. ఈ విషయాలు చూసాం. రెండవదిగా 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఇలా ఇక్కడ 5వదిగా గమనిస్తాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ 5వదిగా ఇక్కడ పౌలు మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేనికి బ్రతిమాలుతున్నాడు? మనం పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా ఎట్లా నడవాలి? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిది దీర్ఘశాంతము, రెండవది సంపూర్ణ వినయము, మూడవది సాత్వికము. ఎందుకు నువ్వు పిలువబడ్డావు? ఇక్కడ మిమ్ములను బ్రతిమాలుతున్నాను అని ఎఫెసీ సంఘముతో పౌలు చెబుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వారు పిలువబడినటువంటి పిలుపునకు తగినటువంటి నడవడి వారి జీవితంలో లోపించిన కారణం చేత ఇక్కడ పౌలు బ్రతిమలాడుతూ ఉన్నట్లుగా చూస్తాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఇక్కడ క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. దేవుని బోధయందు నిలిచి ఉండని వాడు దేవుని అంగీకరించినవాడు. ఇదే విషయాన్ని యూదా పత్రిక 3వ చరణంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధయందు నిలిచి ఉండాలని ఇక్కడ యూదా కూడాను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అయితే ప్రియులారా, సార్వత్రిక సంఘంతో లోపించినటువంటి సత్యం ఏమిటి అంటే దేవుని బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగేటువంటి అనుభవమే 90% సంఘంలో కనబడుతున్నట్లుగా చూస్తాం. దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగేటువంటి సంఘమే ఎక్కువ శాతం 90% ఉన్నట్లుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో మోషే సంఘానికి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు చెప్పినప్పుడు ఆమెన్ అనవలెను అని 12 సార్లు చెప్పబడి ఉన్నది. ఎన్నిసార్లు చెప్పబడి ఉన్నది?
12 సార్లు ఆమేనని చెప్పాలి అని రాయబడింది. అయితే ఆమేనని చెప్పడంలో నేను వచ్చిన దగ్గర నుండి దాదాపు చాలాసార్లు చెప్పాను. ఇక్కడ వర్తమానం ఇచ్చిన సహోదరులు కూడాను చెప్పారు. ఆమేనని చెప్పడానికి మన నోరు పెగలదు, చెప్పడానికి కూడా ఏకీభవించం. ఇక నువ్వు బోధ యందు నిలిచి ఉండే అనుభవం వారు బ్రతిమలాడక మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని చెప్పే మాటలు ఉన్న విషయాలు ఏంటంటే, ఇక వారు ఎప్పుడు బ్రతిమలాడుతూనే ఉంటాడు, ఆ యోధ ఎప్పుడు వేడుకుంటూనే ఉంటాడు. మనం నిలిచేది లేదు, వాళ్ళ ఆశ తీరేది లేదు. కాబట్టి మీరా దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించి దేవుడు ఏ మాట చెబుతున్నాడో ఆ మాట యందు నిలిచి ఉండేవాడే దేవునిని అంగీకరించేవాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ నువ్వు సంఘంతో ఏకీభవించిన అనుభవం నీ జీవితంలో ఉండాలంటే, వారు ప్రార్థించినప్పుడు ఆమేనని చెప్పే అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. నువ్వు ఆమేనని చెప్పకపోతే నువ్వు సంఘంలో ఉన్నా సరే నువ్వు లెక్కలో లేని వాడివే. దేవుని లెక్కలో ఏమాత్రం కూడా ఉండవు. ఏకీభవించి అనే మాట ఏం తెలియపరుస్తుందంటే, 3 ఉండని 4 ఉండనివ్వండి, లేక 100 మంది ఉండనివ్వండి, ఆ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటతో నువ్వు ఏకీభవించడమే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేటువంటి అనుభవం. బోధ యందు నిలిచి ఉండక ముందు సాగు ప్రతివాడు దేవుని మాటను కాదనేటువంటి వాడే. అందుకే యోధా కూడాను వేడుకుంటున్నాడట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ యందు నిలిచి ఉండవలనని మిమ్మలను వేడుకొనుచున్నాను అనే మాట చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, దేవుని మాటలను వెంటనే మర్చిపోవడం, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం, ఆయనను జ్ఞాపకం చేసుకోనకపోవడమే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కలిగినటువంటి నష్టంగా చూస్తాం. కీర్తన 78, 10, 11 వచనాలు మీరు చదివితే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ధర్మశాస్త్రమును మర్చిపోయారు, ఆయన చూపినటువంటి ఆశ్చర్య కార్యాలు కూడాను వారు మర్చిపోయినట్లుగా వ్రాయబడినది. వారు మర్చిపోయారు కనుకనే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో వారు ప్రవేశించలేకపోయినట్లుగా చూస్తాం. వారే కానీ జ్ఞాపకం ఉంచుకొని ఉంటే లేదా వారు కూడాను ఖచ్చితంగా కానాన్లో ప్రవేశించేవారే. వారు మర్చిపోయారు కనుకనే వారు కానాన్లో ప్రవేశించలేకపోయినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ పౌలు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ సంగతులు యుగాంతమందు ఈ సంగతులు యుగాంతంలో వారికి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి. గతించిన సంగతులు తిరిగి మరలా ఇక్కడ రాయబట్టడానికి కారణం ఏంటంటే, మనకు బుద్ధి కలుగుటకై. అంటే అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 7:24 ప్రకారం, ఈయన మాటలు చొప్పున చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జరిగినటువంటి సంగతులు తిరిగి మరలా రిపీట్ చేసి మనకు చెప్పడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనకు బుద్ధి కలగడానికి. అంటే అర్థం ఏంటంటే, బుద్ధి లేనటువంటి సమయంలో ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వల్ల వాళ్ళకు బుద్ధి లేక నశించిపోయారు కనుక మనము బుద్ధి కలిగి నడుచుకొని దేవుని సన్నిధిలో నడవడానికే ఈ సంగతులు వ్రాయబడినట్లుగా చూస్తాం. ఈ సంగతులు వ్రాయబడినటువంటి సంగతులు చదువుతూ వింటూ ఎదుటివారికి చెబుతూ కూడాను మనం ఆచరించకపోతే పిల్లరా మనం బుద్ధిహీనులుగానే, బుద్ధి లేని కన్యకులుగానే ఈ లోకంలో ఉంటాం, కానీ బుద్ధి గల కన్యకుల్లాగా ఏమాత్రం కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటగా ఈ సంగతులు వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు పిలువబడ్డాము అంటే, ఇక్కడ మొదటిగా చెప్పబడినటువంటి మాట, దీర్ఘశాంతముతో నీ ఉండుటకు నువ్వు పిలువబడ్డావు. దీర్ఘశాంతానికి వ్యతిరేక పదం ఏదంటే కోపము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉంది. నరుని కోపము దేవుని నీతిని ఏమాత్రం కూడా నెరవేర్చదు. అందుకే ఏమంటాడంటే 19లో, వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. పిల్లరా, ఇక్కడ కోపపడినటువంటి సందర్భం మోషే జీవితంలో తెలియపరిచేటప్పుడు
దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 51-52 వచనాల్లో, మీరు మేరీబా జలముల యొద్ద నా నామమును మహిమపరచని కారణం చేత మీరు ఆ దేశంలోనికి ఏమాత్రం కూడా ప్రవేశించడానికి వీల్లేదు అని మోషే అహరోనులకు ఖచ్చితంగా చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉన్నది. లేదా దీర్ఘశాంతము యొక్క అనుభవం ఏ ఏ సందర్భాల్లో వ్యక్తపరచబడుతుంది, ఈ వ్యక్తి దీర్ఘశాంతం గలవాడు అని మనం ఎట్లా గుర్తిస్తాం అని అంటే, మొదటిగా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు దేవుడే. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై తన రాకడను ఆలస్యం చేయుచున్నాడు అని రాయబడి ఉంది. ఆయన రాకడను ఆలస్యం చేయడంలో ఉన్న మర్మం ఏంటంటే, ఆయన తన వాగ్దానం గురించి మరిచి దేవుడు కాడు. అయితే అందరూ నశించుట ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై తన రాకడను ఆలస్యం చేయుచున్నాడు అని రాయబడి ఉన్నది. వీళ్ళ దేవుని దీర్ఘశాంతం ఎక్కడ వ్యక్తపరచబడుతుంది? యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చదువుతాం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుని యొక్క దీర్ఘశాంతం ఎక్కడ వ్యక్తపరచబడుతుందంటే, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుస్తూ దేవునికి లోబడకుండా ఉన్న వారి ఎడల దేవుడు ప్రతినిత్యము వారిని ఆహ్వానిస్తున్న సందర్భాన్ని చూస్తాం. దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన పిలిచినటువంటి పిలుపు నాకు తగినట్లుగా నీవు కూడాను దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంటే నరుని యొక్క శరీరాన్ని అనుసరించి కోపం రాదు, కోపపడడానికి వీలు లేదు అని చెప్పడానికి లేదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసి చెప్పాడు, కోపపడి కానీ పాపము చేయకుడి. నీకున్నటువంటి కోపం ఎప్పటి వరకు ఉండాలంటే, ఉదయం ఒకవేళ వస్తే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు. అయితే మన కోపం ఎట్లా ఉంటుందంటే, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉన్న కోపం అట్టాగే ఉండిపోద్ది. వాడు కనబడితే, మనకు ఎవడైనా వ్యతిరేకుడు కనబడితే శత్రువును కూడా అట్లా చూడరు, అంత కోపం కలిగి ఉంటాడు. అంత కోపం కలిగి ఉన్నటువంటి వాడు ఈ దీర్ఘశాంతంలో నిలవగలడా అంటే ఏమాత్రం కూడా నిలవలేడు. ఎందుకంటే దేవుని కోపం, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మోషేనే మనుషులు పెట్టినటువంటి తొందరను బట్టి 106వ కీర్తనలో అతడు తన ఆత్మకు తొందర కలుగుగా అతని నోటి వెంట కాని మాట పలికెను. మోషే ఆ మాట పలకడానికి కారణం ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలే. తొందర చేసి సణిగి మోషేకు విరోధంగా మాట్లాడిన కారణం చేత తన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతని నోటి వెంట కాని మాట పలికెను అని రాయబడదు. కాబట్టి ఇక్కడ నువ్వు పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా నువ్వు ఎట్లా ఉండాలంటే దీర్ఘశాంతముతో ఉండాలి. రాత్రి సమూయేలును దేవుడు దర్శించాడు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సమూయేలును దర్శించి ఏలీ కుటుంబానికి ఏమి చేయాలని దేవుడు తలంచాడో అవన్నీ కూడాను సమూయేలుతో వివరించి చెప్పాడు దేవుడు. ఇక్కడ తెల్లవారేటప్పటికి దేవుడు సమూయేలుతో మాట్లాడాడని ఏలీ గ్రహించి ఇక్కడ ఏలీ సమూయేలుని పిలిచి అన్నాడు, దేవుడు నీకు రాత్రి మాట్లాడినటువంటి మాట ఒక్కటి కూడా నువ్వు మరుగు చేయకుండా నువ్వు నాకు చెప్పకపోతే దేవుడు నీకు ఎంతైనా కీడు చేస్తాడన్నాడు. ఇక్కడ సమూయేలు దేవుడు తనతో ఏదైతే చెప్పాడో అవన్నీ ఏలీకి వినిపించాడు. ఇక్కడ అంతా విన్నటువంటి ఏలీ పలికిన మాట ఏంటంటే, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన దృష్టికి న్యాయమైనది చేయునుగాక అని అన్నాడు. చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే, నీ సంతతిలో మగపిల్లవాడు ఉండకుండా నీ సంతతి అంతా కూడా నాశనం అయిపోద్ది, నువ్వు ఏమాత్రం కూడా క్షేమంగా ఉండవు, దేవుడు గింగురులు పుట్టిస్తున్నట్టుగా ఆయన కార్యం జరిగిస్తున్నాడంట అని సమూయేలు చెప్తే వీళ్ళ ఈ మాటలన్నీ విన్నటువంటి ఏలీ, సెలవిచ్చిన వాడు యెహోవా, ఆయన దృష్టికి న్యాయమైనది ఆయన చేయునుగాక అని అన్నాడు. కాబట్టి వీళ్ళరా నువ్వు దేనికి పిలువబడ్డావు అంటే దీర్ఘశాంతముతో ఉండుటకు.
ఈ దీర్ఘశాంతం నీలో ఉండాలి అంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి కార్యం రెండవదిగా చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. మొదటి వచనం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం, 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇక్కడ నీవు దీర్ఘశాంతం కలిగి ఉండాలి అని అంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు దీర్ఘశాంతం గలవాడిగా ఉంటావు. ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును అని 8వ వచనం వచ్చేటప్పటికి ప్రేమ శాశ్వత కాలం ఉండును అని రాయబడి ఉంది. ఇది దేవుని ప్రేమ, మనుషుని ప్రేమ కాదు. మనుషుని ప్రేమ ఎట్లాంటిదంటే స్వార్థపూరితమైనది. అవసరమును బట్టి మనుషులను ప్రేమిస్తారు, ఎదటివాడితో పని చేయించుకోవాలంటే ప్రేమిస్తారు, ఎదటివాడు ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు ద్వేషిస్తారు. అయితే ఇక్కడ దేవుని ప్రేమ గురించి చెప్పినటువంటి ఈ ప్రేమ ఎట్లాంటిదంటే వినడానికి 2 అక్షరాలు అయినా పిల్లలు ఇందులో 16 అంశాలు ఉన్నాయి. దేవుని ప్రేమలో 16 అంశాలు ఉన్నాయి. 16 అంశాల కలయికే దేవుని ప్రేమ. ఆరంభము దీర్ఘకాలం సహించును అని ఆఖరికి వచ్చేటప్పటికి ప్రేమ శాశ్వత కాలం ఉండును అని అన్నాడు. కనుక నేను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే ఈ దేవుని ప్రేమ మన యందు నిలవడానికి కూడాను ఆస్కారం లేదు. ఎందుకంటే అనుదినము శరీరాన్ని అనుసరించి జీవించేటువంటి వాడి జీవితంలో దేవుని ప్రేమ ఏమాత్రం కూడా ఉండదు. ప్రయాసపడుడి అంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమ కలిగి ఉండడానికి నిరంతరము మనం ప్రయాసపడుతూనే ఉండాలి. కాబట్టి మీరు ఇక్కడ నీవు దీర్ఘశాంతముతో ఉండాలి అంటే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. దేవుడు వారి చేష్టలను సహించడానికి కారణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుని ప్రేమ లేనివాడు దేవుని వాడు కాడు. ఆయన 40 సంవత్సరాలు సహించాడు. అయితే మనం ఎదటివాడిని సహించే విషయంలో పిల్లరా ఒక గంట కాదు కదా, ఒక సెకండ్ కూడాను సహించడానికి మనకు కష్టమే. అయితే సహించుట ద్వారా నీలో ఉన్నటువంటి శాంతి గుణం వ్యక్తపరచబడుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి నన్నా సరే సహించే మనసు ఉన్నప్పుడు దాని గురించి విడిచిపెట్టేస్తావు, దాని గురించి మాట్లాడవు కూడా, ఇక వదిలేసేయండి ఆ సంగతిని అంటాం. లేదా అదే సంగతిని మాటకి చెప్పడం వల్ల వీళ్ళని ఏమవుతుందంటే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9లో చదువుతాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలిగించును అని ఉన్నది. కాబట్టి ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిదాలన్నిటినీ దాచిపెట్టేస్తుంది. దేవుడు ప్రేమను వృద్ధి చేసే మనసు కలిగి ఉన్నాడు. కనుకనే ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి తప్పిదాలన్నిటినీ ఆయన కప్పివేసినట్లుగా చూస్తాం. అందుకని ఏమంటాడంటే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజేయును. చూడండి 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 17:27. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతి గుణం గలవాడు. అంటే వివేకం అంటే ఏం చేస్తుంది? వివేకం చేసే కార్యం ఏంటి? వివేకం చేసే కార్యం ఏంటంటే తప్పు ఒప్పులను వివేచిస్తుంది. ఒకవేళ ఎదుటివాడు తప్పు చేస్తున్నాడా లేక మామూలుగా ఉన్నాడా, ఒకవేళ తప్పు చేసినా సరే వివేకం గలవాడు ఏం చేస్తాడంటే ఒకవేళ తొందరగల మనసు కలుగజేస్తున్నటువంటి సమయంలో కూడాను అతడు శాంతియుతంగానే ఉంటాడు. వివేకం గల మనసు గలవాడు శాంతి గుణము గలవాడు. కాబట్టి నువ్వు దీర్ఘశాంతమును వహించాలి అని నువ్వు అనుకుంటే ఇక్కడ రెండవదిగా దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటావు. ఇందుకొరకు నువ్వు పిలువబడితివి. మూడవదిగా చూస్తాను చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం.
నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాజంతో తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, శాంతి అనేది నా శాంతినే మీకు ఇస్తున్నాను. మనుషులు కలిగే శాంతి తాత్కాలికమైనదే. ఒకవేళ అతను జీవించున్నటువంటి సమయంలో దేవునికి దగ్గరగా జీవించవచ్చు, దేవుని మనల్ని పొందవచ్చు, దేవుని వలన ఆశ్చర్యకరమైన సహాయం కూడా పొంది ఉండవచ్చు. అయితే అతను కలిగి ఉన్నటువంటి ఆ శాంతి గుణం ఎంతవరకు అంటే, అతడు ఉన్నంత వరకు తను కలిగినంత వరకే ఉంటాడు. అయితే ఇక్కడ దేవుడిచ్చేటువంటి శాంతి ఎట్లాంటిదంటే, నా శాంతి లోకం ఇచ్చినట్లుగా కాదన్నాడు. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమే. దేవుడిచ్చేటువంటి శాంతి ఎలాంటిదంటే అది నిత్యమైనదిగా చూస్తాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో రాజు అయినటువంటి ఉజ్జియాను గురించి చదువుతాం. రాజు అయిన ఉజ్జియా ఎలాంటి వాడు అంటే 5వ వచనంలో రాయుడనమాట, అతడు జకర్యా దినములలో తెలివి కలిగి యెహోవాను ఆశ్రయించడం వలన అతడు వర్ధిల్లెను అని రాయబడి ఉన్నది. ఆ తర్వాత 15వ వచనంలో ఆశ్చర్యమైన సహాయం అతనికి కలిగెను అని రాయబడి ఉన్నది. దేవుని వలన ఆశ్చర్యమైన సహాయము అతనికి కలిగెను అని రాయబడి ఉన్నది. 16వ వచనం వచ్చేటప్పటికి, అతడు స్థిరపడిన తరువాత గర్వించిన వాడై తన మనసును చెడిపోయెను అని రాయబడి ఉన్నది. అంటే తెలివి కలిగి జకర్యా దినాల్లో దేవుని ఆశ్రయించినటువంటి ఉన్నప్పుడు ఆ మనసు, ఆశ్చర్యమైనటువంటి సహాయం తనకు అందుతున్నప్పుడు దేవుని ద్వారా పొందినటువంటి ఆ మనసు పిల్లరా స్థిరపడిన తరువాత అతనిలోనికి గర్వం వచ్చేటప్పటికి పిల్లరా ఇవన్నీ కూడాను మర్చిపోయినట్లుగా చూస్తాం. ఆ తర్వాత రాయబడినమాట, అతడు రౌద్రుడై బలిపీఠం మీద ధూపం వేయడానికి అతడు యాజకులందరినీ ఎదిరించినట్లుగా రాయబడి ఉన్నది. ఇలా జరిగినటువంటి ఫలితం ఏమిటంటే, దేవుని సన్నిధిలోనే ఉండగా అతని నొష్టన కుష్ఠరోగం పుట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలా యాజకులే దేవుని సన్నిధిలో నుండి అతనిని గెంటి వేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, లోకం వైపు చూడక, ప్రజల వైపు చూడక, నువ్వు నిత్యము దేవుని వైపు చూసేటువంటి అనుభవమే ఇక్కడ నా శాంతిని అని ప్రభు ప్రత్యక్షపరిచినట్లుగా చూస్తాం. ఈ విషయమై యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3లో ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఇక్కడ యేసుప్రభు అన్నాడు అంటే నా శాంతినే అని చెప్పడంలో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, పరిస్థితుల ప్రభావం ఎట్లా ఉన్నా, లోకము తల్లకిందులైనా, తన జీవితంలో సాగరాలు లేక సముద్రం కలిగినటువంటి అపాయాలు వచ్చినా సరే ఆ మనుషుడు ఎట్లా ఉంటాడంటే నెమ్మదిగా ఉంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామునకు మహిమ కలుగును గాక. అంటే యోబు ఎవరి మీద అనుకున్నాడంటే దేవుని మీద అనుకున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చింది, తిరిగి మరలా దిగంబరిగానే నేను పోదును. అంటే అర్థం ఏంటంటే, ఈ మధ్యలో వచ్చినవి అన్నీ కూడాను లోకం నుండి వచ్చినవే, అవన్నీ కూడాను నాకు ఏవి ప్రయోజనం కాదు. ఆయనే ఇచ్చాడు, తిరిగి ఆయనే తీసేసుకున్నాడు. ఆయన నామునకే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. దీర్ఘశాంతము చేత ఎవరిని ఒప్పించవచ్చు? న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చా? మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో చదువుతాం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని రాయబడి ఉన్నది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు విధవరాలు వచ్చి మాటి మాటికి నాకు న్యాయం తీర్చమని వేడుకుంటున్నట్లుగా చూస్తాం. ఈ ఉపమానం ప్రభు ఎందుకు చెప్పాడంటే, వారు నిత్యము ప్రార్థన చేయవలనని యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఓ విధవరాలు న్యాయం తీర్చమని చెప్పేసి మాటి మాటికి అడుగుతుండగా న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, నేను దేవునికి భయపడక నరులకు భయపడక ఉన్నప్పటికీ కూడాను ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నాకు తొందర చేయకుండా నేను ఆమెకు న్యాయం తీర్తును అని అన్నట్లుగా చూస్తాం. అంటే ఇప్పుడు ఆ విధవరాలు ఏం కలిగి ఉంది?
ఇప్పుడు చదివాం కదా, దీర్ఘశాంతం గలవాడు న్యాయాధిపతిని కూడా ఒప్పిస్తాడు. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఆమె ఒప్పించింది, న్యాయం తీర్చేలాగా ఒప్పించిందంటే ఆమె ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నదో దాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. కాబట్టి వీళ్ళ ఎవరి మనసు నీ మీద అనుకున్నావు వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఇక్కడ విధవరాలు దీర్ఘశాంతం కలిగిన కారణం చేత అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి చేత కూడాను తీర్పు చెప్పించుకున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళరా నువ్వెందుకు పిలువబడ్డావు అంటే దీర్ఘశాంతముతో ఉండుటకు నువ్వు పిలువబడ్డావు. నువ్వు పిలువబడిన పిలుపులో ఉన్నటువంటి మర్మం, నువ్వు నిత్యము దీర్ఘశాంతం కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఈ దీర్ఘశాంతం నువ్వు కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ మొదటిగా చెప్పబడినటువంటి మాట, యేసు వైపు చూసేటువంటి అనుభవం నీ జీవితంలో కలిగి ఉండాలి. ఆయన ఏం కలిగి ఉన్నాడు? తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకున్న ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. అంటే దరిద్రంగా బ్రతుకున్నప్పటికీ కూడా మాట విననప్పటికీ కూడా ఆయన వారి వైపు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దీర్ఘశాంతం వహించాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము. ఇప్పుడు రెండవదిగా నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ తర్వాత వ్రాయబడినటువంటి మాటలను నువ్వు చదివితే ప్రేమ మచ్చరపడదు, అన్యాయంగా ప్రవర్తించదు, డమ్ముగా ప్రవర్తించదు, సత్యమందు సంతోషిస్తుంది. ఇవన్నీ కూడా 16 విషయాలు ఉన్నాయి. ఆరంభంలో దీర్ఘకాలం సహించును, ఆఖరిలో ప్రేమ శాశ్వత కాలము ఉండునని రాయబడి. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇయ్యటం లేదు. అంటే అర్థం ఏంటంటే నిరంతరము నీ మనసు దేవుని పైన ఆనుకున్నటువంటి అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నవాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. రెండవదిగా చూస్తాను చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటిది దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతో నీవు ఉండాలి. వినయంలో కూడాను ఇక్కడ సంపూర్ణత చూస్తాం. అంటే వినయం ఉంది, సంపూర్ణమైన వినయం ఉన్నది. వినయం అంటే మామూలు సహజంగా ఎదుటి వారిలో మనకు కనబడేటువంటి అనుభవాలు చూస్తాం. మనిషి రాగానే గౌరవించడం, లేవడం, మాట్లాడడం, లేక తాను కూర్చున్న దాంట్లో లేచి కూర్చోమండం, ఇవన్నీ కొద్దిగా వినయానికి సంబంధించినవే. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే సంపూర్ణ వినయము ఎవరి దగ్గర ఉన్నది ఏంటంటే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో ఏలియాని పిలిచి ఆహాబును గురించి చెప్పాడు. ఏమన్నాడు? ఆహాబు నాకు భయపడి ఆ మాట విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున సంభవించకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి దానిని రప్పించెదను. కాబట్టి వీడ ఆహాబుకున్న పేరు, ఆహాబుకు సమాజం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎలాంటివి అంటే తన భార్య మాట విని తనను తాను అమ్ముకొనిన ఆహాబు రాజు వంటి వాడు ఒక్కడూ లేడని రాయబడినది. ఇంత పేరు కలిగినటువంటి ఆహాబు దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చినటువంటి మాట వినిన తరువాత ఆహాబు ఆ మాట విని సంపూర్ణ వినయము సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వ్యాకుల పడుచు, అది సంపూర్ణమైన వినయం. కీడు చేస్తానన్న దేవుడే తన యొక్క ప్రవర్తనను చూసి ఆ కీడు అతని కాలంలో కాకుండా ఆపి అతని కుమారుల కాలంలో నేను దాన్ని రప్పించెదను అని ఇక్కడ దేవుడు ఏలియా ద్వారా మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ సంపూర్ణమైనటువంటి వినయము కలిగి అనే మాట చూస్తాం. అంటే సంపూర్ణమైన వినయం అంటే దేవుని ఎదుట
మనుషుడు తనను తాను తగ్గించుకోవడం కానీ తాను దేవుని ఎదుట కనబడకుండా ఉండడం కానీ. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో కూడాను ఇదే మాట చదువుతాం. నినివే రాజు ఆ సంగతి విని రాజు సింహాసనం దిగి రాజు వస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తన రాజ్యం అంతటికి ప్రకటించాడు. మనుషులందరూ ఉపవాసం ఉండాలి, పశువులు కూడా మేత వేయడానికి వీల్లేదు, మనుషులందరూ తమ బలాత్కారాన్ని మానివేయాలి. ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై ఆయన చేసేటువంటి కీడు చేయకుండా మానునేమో అని అతడు ప్రకటించినటువంటి సందర్భమే దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేస్తున్న నాశనాన్ని దేవుడు ఆపివేసినట్లుగా చూస్తాం. యోనాతో పలికేటప్పుడు 120,000 కంటే 120,000 మంది ఉన్నటువంటి నినివే పట్టణంలో నేను చింతపడవద్దు, కుడి ఎడమలు ఎరుగని నా ప్రజలు అని దేవుడు చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా సంపూర్ణ వినయముతో నువ్వు ఉండడానికి పిలువబడ్డావు. అంటే ఇప్పుడు వినయంలో మనం ఏం నేర్చుకుంటామంటే దేవుని యొక్క మాటకు భయపడి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడమే సంపూర్ణమైనటువంటి వినయముగా చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్ము అంటే సమూయేలు దేవుడితో చెప్పిన మాట, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇమ్ము అంటే అర్థం ఏంటంటే నువ్వు సెలవు ఇవ్వడమే ఆలస్యం, దాన్ని అనుసరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు 119వ కీర్తన చదివితే నీ ఆజ్ఞలను వెంబడించుటకు నేను త్వరపడి తిని అని దావీదు సెలవిచ్చినట్లుగా చూస్తాం. దేవుడు ఆజ్ఞ ఇయ్యగానే దాన్ని అనుసరించడానికి తనను తానే త్వరపడినట్లుగా దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సంపూర్ణ వినయముతో ఇక్కడ ఆహాబు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా ఇక్కడ భయపడినటువంటి అనుభవాన్ని చూస్తాం. కనుకనే జకర్యా గ్రంథంలో వ్రాయబడినటువంటి జఫన్యా గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం 3వ వచనంలో, ఉగ్రత దినమందు నువ్వు దాచబడుదువేమో అంటే వినయమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే ఉగ్రత దినమందు ఆయన యేసుక్రీస్తు వారి రాకడలో జరిగే ఉగ్రత దినమందు నువ్వు దాచబడతావు. ఆ మాట చదవండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం జఫన్యా 2:3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఉగ్రత దినమందు మీరు దాచబడుదురేమో. వినయ మనసు గలవారై నువ్వు ఉంటే దేవుని ఉగ్రత దినమందు నువ్వు దాచబడతావు. అందుకే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మహోన్నతమైన స్థలంలో నివసించువాడను ఆయనను దీన మనసు గలవారి యొద్దను విరిగి నలిగిన మనసు గలవారి యొద్దను నేను నివాసము చేస్తున్నాను అన్నాడు. పరిశుద్ధుడును మహోన్నతుడును మహోన్నతమైన స్థలంలో నివసించువాడు ఎక్కడ నివసిస్తున్నాడంటే వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళని నువ్వు ఎందుకు పిలువబడ్డావు అంటే రెండవదిగా వినయమైన మనసు కలిగి జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. రెండవది ఈ వినయమైన మనసు ఎక్కడ వ్యక్తపరచబడుతుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఏక మనసులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావంగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను ఉదాది చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యులుగా ఎంచుకొనవలెను. రెండవదిగా వినయమైన మనసు కలిగినటువంటి వారు కలిగి ఉండే మనసు ఎట్లాంటిదంటే ఒకనికంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకోవాలి. దావిరెడ్డి బక్సింగ్ గారు అమెరికాలో మీటింగ్ పిలువబడినప్పుడు బెంగళూరులో పరిచయం చేస్తున్న జీజాన్ గారు కూడాను ఆ మీటింగ్కి పిలువబడ్డాడు. ఇద్దరు పిలువబడ్డారు. అయితే అక్కడ మీటింగ్ కాంటాక్ట్ చేసేవాళ్ళు మొదటిదిగా జీజాన్ గారిని వచ్చి మాట్లాడమన్నారట. ఇప్పుడు జీజాన్ గారు వెళ్ళి మాట్లాడాలంటే బక్సింగ్ గారిని దాటి వెళ్ళాలి. ఇప్పుడు జీజాన్ గారు ఆయన ఏమనుకున్నాడంటే ముందు ఆయన మాట్లాడతాడు, తర్వాత నేను మాట్లాడతాను అనుకున్నాడు ఆయన. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందు ఈయన్నే మాట్లాడమనేటప్పటికి ఇప్పుడు బక్సింగ్ గారిని దాటి వెళ్ళలేక వాళ్ళు పిలుస్తున్నా కానీ అక్కడే కూర్చున్నాడట. బక్సింగ్ గారు వెళ్ళి
బ్రదరు, దేవుడు నిన్ను మాట్లాడాలని కోరుతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడని దగ్గరికి వెళ్ళి ఆయన తెలిసి పంపించాడంట. ఇక్కడ ఏమంటాడంటే, వినయమైన మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యులుగా ఎంచుకోవాలి. బాప్తీసం ఇస్తున్న యోహాన్ దగ్గరకు శాస్త్రులు, పరిసయ్యులు మనుషులను పంపించారు. నువ్వెవడివి, ఎందుకు బాప్తీసం ఇస్తున్నావు, ఎవరు చెప్తే ఇస్తున్నావు అని కనుక్కోవడానికి మనుషులను పంపించారు. ఆ మనుషులు వచ్చి యోహాన్ని అడిగారు, అయ్యా నువ్వెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు ఇస్తున్నావు ఈ బాప్తీసం అని అడిగినప్పుడు, పిల్లలు అతడు చెప్పుకోవాలంటే, నేను వరపుత్రుడను, ఎలిజబెత్ జక్రియాలకు దేవుని వలన పుట్టినటువంటి వాడను, నేను ప్రభు మార్గము సరళ చేయడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పాలి. పిల్లలు అయితే యోహాను వారికి చెప్పిన జవాబు ఏంటంటే, అరణ్యంలో మార్గము సిద్ధపరచడానికి చెప్పడానికి వచ్చిన ఒక శబ్దాన్ని అని అన్నాడు. ఆ తర్వాత 27 వచనంలో ఉన్నాడంటే, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైన నేను యోగ్యుడను కాను, నేను నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైన నేను యోగ్యుడను కాను అని అన్నాడు. అంటే ఇప్పుడు యోహాను ఎవరిని యోగ్యుడిగా ఎంచుతున్నాడంటే, యేసు ప్రభువునే యోగ్యుడిగా ఎంచుతున్నాడు. మీరు వినయమైన మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకొంచు. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు లూకాసు వార్త 7వ అధ్యాయంలో అంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ప్రభు కూడా చెప్పినట్లుగా చూస్తాం. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యుడు కాను అని యోహాను అంటే, యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తూ, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యోగ్యమైన వినయగల మనసు ఎట్లా ఉంటుందంటే, నాకంటే వారే గొప్ప, నేను ఏమాత్రం కూడా గొప్ప కాదు. ఇక్కడ ఏమంటాడంటే, మీరు వినయమైన మనసు గలవారై నా సంతోషమును పరిపూర్ణము చేయుడి అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. నువ్వెందుకు పిలువబడ్డావు అంటే, సంపూర్ణమైనటువంటి వినయమైన మనసు కలిగి ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఆ సంపూర్ణమైనటువంటి వినయం ఆహాబు జీవితంలో చూస్తాం. రెండవది, ఒకని కంటే వినయ మనసు గలవాడు ఏం చేస్తాడంటే, ఒకడి కంటే ఒకడు యోగ్యుడు. అంటే తనను తాను ఎప్పుడు కూడా కనబరుచుకోడు. నేనే చెప్పాలి, నేనే చేయాలి అని ఏమాత్రం కూడా అన్నాడు. ఎదట వాడిని గణపరుస్తాడు. ఆ గణపరిచిన అనువే యోహాను యేసు ప్రభువును గణపరిచాడు, యేసు ప్రభు యోహాను గణపరిచాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. మీరు న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే, గిద్యోను ఆ మిద్యానీయుల మీద జయించి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ గిద్యోను దగ్గరికి వచ్చారు. గిద్యోను దగ్గరికి వచ్చి, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని వారు కోపంగా ప్రశ్నించినప్పుడు, వీరా గిద్యోను వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మీరెక్కడా నేనెక్కడా, నాకంటే మీరే గొప్పవారు, నేను చేసినటువంటి చాలా చిన్నదే, ఈ విషయానికి మిమ్మల్ని పిలవడం ఎందుకని నేను పిలవలేదు అనేటప్పటికీ వీరు పోట్లాడడానికి వచ్చినటువంటి వారు మౌనంగా సమాధానపడి వెళ్ళిపోయినట్లుగా వ్రాయబడి. కాబట్టి వీళ్ళు ఇక్కడ వినయమైన మనస్సు గలవాడు ఏం చేస్తాడంటే, తనను తాను ఎదటకు అగుపరుచుకోడు, ఎదట వాడినే గణపరుస్తాడు, నాకంటే అతడు యోగ్యుడు అని చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా వినయ మనసు యొక్క స్థితిని చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వం వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఇక్కడ మొదటి మాట గమనించండి, ఎవని గర్వము వాడు సంఘములో కానీ సమాజంలో కానీ దరిద్రమైన పేరు కలిగి ఉన్నాడు అని అంటే వాడు గర్విష్ఠుడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే సమాజంలో గుర్తింపు ఉండదు, సంఘంలో కూడా గుర్తింపు ఉండదు. ఒకవేళ వాడి గురించి చెప్పండి అని అంటే వాడి సంగతి తీసేయండి అంటాడు, అంతే. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి గర్వమే అతను తగ్గించేస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందునంటే ఎట్లాగా వినయ మనసు వస్తుంది, అతడు ఎట్లా ఘనత పొందుతాడు అని అంటే, బిల్లీ గ్రహం గారు బక్సింగ్ గారు గురించి చెప్పమని కొందరు అడిగినప్పుడు బిల్లీ గ్రహం గారు ఆయన పరిచర్యను బక్సింగ్ గారి పరిచర్యను కంపేర్ చేసి అడిగారట. అయ్యా, మీరు బక్సింగ్ గారు పరిచర్య చూస్తారు కదా, ఆయన పరిచర్యకు మీ పరిచర్యకు ఏంటి తేడా అని అడిగినప్పుడు బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట ఏంటంటే, బక్సింగ్ గారు బస్సు స్టీరింగ్ అయితే నేను ఆ బస్సులో ఒక చక్రాన్ని అన్నాడంట. అర్థమైందా మీకు?
బక్సింగ్ గారు బస్సు స్టీరింగ్ అయితే నేను ఆ బస్సులో ఉన్నటువంటి 2 చక్రాలు ఒక చక్రాన్ని అన్నాడంట. అంటే ఇప్పుడు ఎవరిని ఒప్పు చేశాడు? బిల్లిగ్రామ్ గారికి ఉన్న పేరు ఏంటంటే ప్రపంచ సువార్థికుడు అనే పేరుంది ఆయనకి. అంత పేరు కలిగినటువంటి వాడు బక్సింగ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చెప్పాల్సి వచ్చినప్పటికి ఆయన బస్సు స్టీరింగ్ లాంటి వాడు, నేను బస్సులో ఒక చక్రం లాంటి వాడిని అన్నాడట. అంటే ఇక్కడ వినయమైన మనసు గలవాడు ఘనత నొందును. అంటే ఘనత అంటే ఎవరి ద్వారా కలుగుతుందంటే దేవుడే ఆ మనుషులకు ఘనత కలుగు చేస్తాడు. దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట 2వ వచనంలో 120 మందిని తన రాజ్యం అంతటిపై 123 మందిని నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయను. ఆ వారిపైన 3 ప్రధానులుగా ఉంటకు నియమించను. ఆ 3లో ముఖ్యుడు దానియేలు. అంటే వినయ మనస్కుడు ఘనత నొందును. వినయము కలిగి దేవుని ఎదుట వినయం గల మనసు కలిగి ఉంటే దేవుడు వారి కనుగ చేసేటువంటి ఘనత ఎలాంటిది అంటే, ఎస్తేరు గ్రంథంలో రాజు గుమ్మ యొద్ద కూర్చున్నటువంటి మొర్దెకై, బానిసగా ఉన్నటువంటి మొర్దెకై ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం వచ్చేటప్పటికి రాజు దగ్గర ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. గుమ్మ దగ్గర నుండి అందరూ కూడా నమస్కారం చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నటువంటి మొర్దెకై 10వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ రాజుకు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే వినయ మనస్కుడు. మొర్దెకైలో ఉన్నటువంటి వినయం, విధేయత ఎలాంటిది అంటే దేవుని ఎదుట తన యొక్క వినయాన్ని చూస్తాం. ఏమిటి అతని వినయం అంటే హామానుకు నమస్కరించినటువంటి కారణం చేత చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ పట్టుదల ఏమవుతుందో చూద్దామని చెప్పి హామానుకు తెలియపరిచారు. హామానుకు నువ్వు ఎందుకు నమస్కరించవని అడిగినప్పుడు మొర్దెకై అన్నాడు, నేను యూదుడను కనుక నేను ఆ పని చేయజాలను అని అన్నాడు. నేను యూదుడను కనుక హామానుకు వంగి నేను నమస్కారం చేయను. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలు అన్య సంబంధమైనటువంటి ప్రజలకు, అక్రమస్తులకు మనసుడు ఏకీభవించని మనసే మొర్దెకైదై ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే దేవునికి విధేయత చూపి దేవుని నామం గొప్ప చేయడానికి తమను తాము సిద్ధపరచుకున్న వారందరూ కూడాను వినయ మనసు కలిగినటువంటి వారే. కాబట్టి వారు అంత ఘనతకు తీసుకురాబడినట్లుగా చూస్తాం. ప్రధానమంత్రిగా చేయబడి ప్రజలందరికీ ఇష్టడుగా జీవించను అని రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం మీరు చదివితే మొర్దెకైకి కలిగినటువంటి ఘనతను చూస్తాం. కాబట్టి ఇక్కడ రెండవదిగా నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే సంపూర్ణమైనటువంటి వినయముతో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది ఒకనికంటే ఒకడు యోగ్యునిగా ఎంచే మనస్తత్వం నీలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే వినయ మనస్కుడు ఘనత నొందును అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో స్త్రీని గురించి మనం చదువుతాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది. ఆమె ఎంత వినయమైన మనసు కలిగినదో ఆమె కుమారులు ఆమె భర్తే చెబుతాడు. 29వ వచనంలో ఉంది, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. ఆమె భర్త అంటాడు చాలామంది ప్రతిభతలు కలిగి ఉన్నారు కానీ వారందరికంటే నీవు మించిన దానవు అని భర్త చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఆమె కలిగి ఉన్నటువంటి వినయమైన మనసు ఏమిటనంటే ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి నష్టము కలుగజేయదు, లాభప్రాప్తి కలుగజేయును అని రాయబడి ఉన్నది. రెండవదిగా ఆమె ఇంటి వారందరూ కూడాను రక్త వస్త్రములు ధరించినటువంటి వారు. మూడవది ఆమె తన చేయి దీనులకు చాపును అని రాయబడి ఉంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని రాయబడి ఉంది. జ్ఞానము గల నోరు తెరిచి ఆమె ఉపదేశం చేయును అని రాయబడి ఉంది. వినయమైన మనస్సు యొక్క స్థితిగతులు ఎలాంటివి అంటే దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, తన కుటుంబ పక్షంగా దేవునిలో భయభక్తులు కలిగి పెంచేటువంటి అనుభవం ఆమె కలిగి ఉన్నది కనుక ఆమె కుమారులే ఆమెను ఘనపరిచినట్లుగా చూస్తాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ
ఆమె భర్తే చాలామంది ప్రతివతలు కలిగి ఉన్నారు, కానీ వారందరికంటే నీవు మించిన దానవు. కాబట్టి రెండవదిగా నువ్వు వినయమైన మనసు, సంపూర్ణమైనటువంటి వినయంతో ఉండడానికి పిలువబడ్డావు. ఇక్కడ మూడవదిగా చెప్పని మాట, సాత్వికంతో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. సాత్వికమైన మనసు జీవము అని రాయబడి ఉన్నది. ఇందాక మనం చదివాం, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. అంటే ఎముకలను నలగొట్టినంటే అర్థం ఏంటి? సాత్వికమైనటువంటి నాలుక యొక్క స్వభావం, దాని తీరు, శరీరం ఒకవేళ తిరుగుబాటు చేసినప్పటికీ కూడా పేరా పౌలు కొరింథీయులకు రాసి చెప్పాడు 9వ అధ్యాయంలో, 2 కొరింథీ 5:9లో, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను తప్పిపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొంచున్నాను. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును అంటే అర్థం ఏంటంటే పాపం చేయనీయకుండా. సాత్వికమైనటువంటి మనసు తన శరీరాన్ని తానే స్వాధీనం ఉంచుకోవడమే ఇక్కడ సాత్వికం యొక్క స్థితిని చూస్తాం. అందుకేమంటే సాత్వికమైన మనసు జీవము అని రాయబడి ఉన్నది. యేసు ప్రభువు వారు అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభువు వారు జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో 30వ ఏట పరిచర్య ఆరంభించిన తరువాత ఆయన సిలువ వేయబడే వరకు ఆయన ఎక్కడ ఎవరితో కూడాను వివాదమాడినట్లు కానీ, లేక ఎవరిని ఎదట వ్యక్తిని అక్రమంగా అమానుష్యంగా మాట్లాడినట్లు కానీ ఎక్కడా కూడాను లేనటువంటి స్థితిని చూస్తాం. నేను సాత్వికుడను అని ఆయన చెప్పుకోవడానికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటంటే సాత్వికమైనటువంటి మనసు ఆయన కలిగి ఉన్నట్లుగా చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఆయన మాటకు మీరు ఎందుకు భయపడలేదు అని మిరియామును ఆరోను దేవుడు గద్దించినట్లుగా చూస్తాం. ఇక్కడ మోషేలో ఉన్న సాత్వికం ఏమిటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అభిరాములు 250 మంది విరోధంగా లేచి మీరు ఈ సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనేటప్పటికీ మోషే ఆ మాట విని సాగిలపడిను అని రాయబడి ఉన్నది. అంటే వారు ఎందుకు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అన్న మాటకి మోషే సాగిలపడిను అనే మాట చూస్తాం. ఈ సాగిలపడేటువంటి అనుభవం చాలా అర్థాలు చూపిస్తుంది. మీకంటే నేను ఏమాత్రం కూడా ఎక్కువ అని కాను, లేక దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవాన్ని చూస్తాం. సాగిలపడుట, తను తాను తగ్గించుకునేటువంటి అనుభవాన్ని చూస్తాం. ఎందుకు దేవుడు మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మిక్కిలి సాత్వికుడు అన్నాడంటే సమాజం ఎదుట మోషే సాగిలపడినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఈ విషయమై యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, 3వ వచనంలో, సాత్వికులు ధనిలు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు. ఇప్పుడు భూలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి అనుభవం దేవుని సేవకులైనటువంటి వారిని చూస్తాం. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కాబట్టి నువ్వు దేనికి పిలువబడ్డావు అని అంటే దీర్ఘశాంతముతోనూ సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతో ఉండడానికి నువ్వు పిలువబడ్డావు. ఈ 3 రకాలైనటువంటి జీవిత అనుభవాలు నీలో ఉన్నప్పుడు నువ్వు ఘనతకు తీసుకురాబడతావు అనేది ఇక్కడ వాక్య సత్యమై ఉన్నట్లుగా చూస్తాం. యేసు ప్రభువారిలో ఈ 3 ఉన్న కారణం చేత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదివాం, ప్రతి మోకాలు ఆయన నామున ఒంగునట్లు ఆయనను హెచ్చించెను అని రాయబడదు. కాబట్టి మనం పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి నడవడి మన జీవితంలో ఉంటే దేవుడు మన ఎడల కలుగజేసేటువంటి కార్యాలు, ఆయన ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన వారిని తీసుకువెళుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మనము పిలువబడినటువంటి పిలువునకు తడినటువంటి నడవడి మనలో ఉన్నదా లేదా? దీర్ఘశాంత విషయంలో, సంపూర్ణ వినయంలో, సాత్వికము కలిగి ఉండేటువంటి విషయంలో మనం ఎట్లా ఉన్నామో పరీక్షించుకొని